జనరల్గా నాకు అన్ని రాజకీయ పార్టీల కంటే కూడా 20 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి అత్యధికంగా పరిచయం ఉన్న వాళ్ళంతా కూడా న్యాచురల్గా టీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు. ఈ మధ్యకాలంలో చర్చ జరుగుతూ ఉంది, ఈటల రాజేంద్ర గారిని పోగొట్టుకొని కేసీఆర్ తప్పు చేసుకున్నాడు అని అంటాను. నేను అంటలేను. ఇట్లా అనేక మంది పోగొట్టుకున్నారు. ఒక తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఒక కడియం సిఆర్ గారు కావచ్చు, ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఒక ఏపీ జితేందర్ రెడ్డి గారు కావచ్చు, ఒక బొడిగ శోభమ్మ కావచ్చు, అనేక మంది ఉద్యమకారులు, అనేక మంది మాజీ ఎంపీలు, అనేక మంది మాజీ మంత్రులు, అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు పోగొట్టుకున్నారు. అయితే ఈ మధ్యకాలం పెద్ద చర్చ జరుగుతూ ఉంది. మళ్ళీ రాజేంద్ర లాంటి వాళ్ళు, లేకపోతే బొడిగ శోభమ్మ లాంటి వాళ్ళు మళ్ళా కేసీఆర్తో కలుతారట అనేటువంటి చర్చ పెడుతున్నారు. ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను కోరుతున్నా. ఆ సబ్జెక్ట్ వస్తేనే నేను ఆడ భరించిన బాధ ఏందో గుర్తుకొస్తూ ఉంటుంది. ప్రజల కారణాన్ని నేను చెప్పలేకపోయినా కానీ నన్ను కేవలం బర్తరఫ్ చేయడం మాత్రమే కాకుండా పేపర్లలో, టీవీలలో నా క్యారెక్టర్ అసాసిన్మెంట్ చేయడమే కాకుండా తనకున్న అధికార బలంతో ఆనాడు రఘునందన్ రావు అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ బృందాన్ని వేసి రాత్రే ఒక 3 లక్షల ఎస్ఎఫ్టీలలో గోడౌన్స్ ఉంటాయి, ఖాళీ చేయించి 3 నెలలు ఖాళీ పెట్టించింది. రాత్రే నాకు ఒక ఫీడ్ ప్లాంట్ నుండి 78 కోట్లతో కట్టుకున్న ఫీడ్ ప్లాంట్ పొల్యూషన్ సర్టిఫికేట్ లేదని చెప్పి సీజ్ చేసింది. వందలాది మంది దళితుల్ని పెట్టి రోజు ధర్నాలు పెట్టించిండ్రు, షెడ్లు కూలగొట్టించిండ్రు. పొద్దునప్పుడు సర్పంచ్ గారు అన్యాయం అని చెప్పింది, సాయంత్రం కల్లా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఇది నిజమని చెప్పించింది. నెలల తరబడి అక్కడిని అడ్డబెట్టించి ఇప్పుడున్న మాజీ మంత్రులతోటి, ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యేలతో అడ్డబెట్టించి ఆయన చేయని పని లేదు. ఫీడ్ ప్లాంట్స్ ఇచ్చేసిండ్రు, కోళ్ళ ఫారాలు కూలగొట్టించిండ్రు, భూములు గుంజుకున్నారు. మొన్న ఈ మధ్య కాలంలో మళ్ళీ ఓపెన్ చేసుకుంటున్నారు మెల్లమెల్లగా. ఇవాళ ఈ ప్రభుత్వమైనా నేను ముఖ్యమంత్రి తప్పకుండా రాస్తా, ఆనాడు దుర్మార్గంగా అధికారం చేతిలో ఉందని నాకు బాధ్యత కొనుక్కున్న అన్ని రకాల లీగల్ కాగితాలు తర్వాత కొనుక్కున్నటువంటి వాటిని కూడా చెరబట్టిండు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కూడా మొత్తం రాస్తా. కానీ నాలాంటి వాడిని నా అవసరాల కోసం, పదవుల కోసం ప్రజలు ముష్టోడు కాదనేది కూడా తెలవాలి. తప్పకుండా సందర్భం వస్తే ఈటల రాజేందర్ ఏందో, ఈటల రాజేందర్ చరిత్ర ఏందో, ఈటల రాజేందర్ గరిమ ఏందో తప్పకుండా తెలంగాణ సమాజం తెలుస్తుంది. నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వస్తూ ఉంది. కానీ ఆనాడు కేసీఆర్ ఎట్లయితే మీడియాని మేనేజ్ చేసి చెరబట్టి మేనేజ్ చేసుకుంటుందో వీరు కూడా అట్లే చేసుకుంటూ ఉన్నారు. దీనంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఇప్పటికే హైదరాబాద్లో మాలాంటి వాళ్ళం ఒక హైడ్రా పేదల ఇల్లు కూల్చేసినాడు ఎట్లా స్పందించడం, మూసి పేరిట వాళ్ళ వెనుక ఉండే ఏజెంట్ అయిందో దాని మీద మేము ఉద్యమించడం, ఇవాటికి పేదల అసైన్మెంట్ భూములు గుంజుకుంటున్నప్పుడు దాన్ని అడ్డుకున్నది మేము. అనేక విషయాల మీద ఉన్నాం. రాబోయే కాలంలో తప్పకుండా ఈ ప్రభుత్వం బుకాయిస్తూ, దబాయిస్తూ, మీడియాని మేనేజ్ చేస్తూ ఇలా వాళ్ళ ఇచ్చినటువంటి హామీలను పక్కకు నెట్టి ఉల్టా దాడులు చేస్తుందో దాని మీద కూడా తప్పకుండా మేము త్వరలోనే ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ మా ఎంపీల బృందం, పార్లమెంట్ సభ్యుల బృందం ఇక్కడ మేము జిహెచ్ఎంసీలో 3 ఉంటాం. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, నేను, రఘునందన్ రావు గారు. ఇప్పటికే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికలలో ఎట్లా మేము కలిసి పనిచేసుకోవాలి, ఎట్లా గెలిపించుకోవాలి దాని మీద మేము ఆలోచన చేసినాం. తప్పకుండా చేస్తాం. 6 మంది ఎంపీలు ఉన్నాం. 2 కేంద్ర మంత్రులు పక్క పెడితే మేము 6 మంది ఎంపీలు ఉన్నాం.
6 మంది ఎంపీలను కూడా తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో మా ఎంపీలతో పాటుగా మా ఎమ్మెల్యే బృందాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఇలా మా దగ్గర డంపింగ్ యార్డ్ ఉన్నది. ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా దానికి ఒక పరిష్కారం లేదు. చివరికి నేనే సుప్రీంకోర్టులో ఒక ఇన్వాల్వ్ అయ్యి కేసు వేసిన. ఇట్లాంటి క్రానిక్ ఇష్యూస్ ఉన్నాయి. అసైన్మెంట్ భూముల ఇష్యూస్ కావచ్చు, లేకపోతే మహబూబ్నగర్లో ఉన్న కొన్ని ఇష్యూస్ కావచ్చు, ఇలా మెదకులో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఇష్యూస్ కావచ్చు. ఇలా ఇష్యూస్ మీద కూడా మా ప్రజాప్రతినిధిగా తప్పకుండా ఏదన్నా పోరుబాట పట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాము. మొట్టమొదటి ఇష్యూ రేపు మేమంతా కూడా చలో బాలాజీ నగర్ పిలిపించి ఆ ఇష్యూ మీద తప్పకుండా మా ఎంపీల బృందం అంతా కూడా మా ఎమ్మెల్యేతో కలుపుకొని ఆ సమస్యను పరిష్కారమైనంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పార్లమెంట్ పరిధిలో జరిగేటువంటి ఎన్నికలలో డెఫినెట్గా ఇప్పటికే సర్వేలు చేసుకుంటా ఉన్నాం. డబ్బులు నమ్ముకొని ప్రలోభాలు నమ్ముకున్న వాళ్ళు ఒకరికి ఉన్నారు, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళం, ప్రజలు నమ్ముకున్న వాళ్ళు ఇంకొక వైపు ఉన్నాం. 100కు 100% ఇక్కడ జరిగేటువంటి ఎన్నికల్లో మేము పగడబందిగా ప్లాన్ చేసుకుంటున్నాం. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో విజయకేతనం ఎగరడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మంత్రులు రారు కదా, మంత్రులు ధర్నాలకు ఎట్లా వస్తారు? మంత్రులకు ఇట్లాంటి ఇష్యూస్ మీద వస్తారు. ఇష్యూస్ ఉన్నాం, మేము ఉన్నాం కదా. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీలో గెలిచారని జరిగిన చర్చను సహించే ప్రసక్తి లేదు, వెళ్ళి అదే లేదని చెప్పి కదా. మొత్తం ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో సంబంధించారు. అన్ని పార్టీలలో గతంలో చెప్పిన నేను అన్ని పార్టీలలో సమస్యలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. వైరుధ్యాలు లేని కాంపిటీషన్ లేని పార్టీలు ఉండవు. అన్ని పార్టీలలో ఉంటాయి, కొంచెం ఎక్కువ ఉంటాయి, కొంచెం తక్కువ ఉంటాయి. కానీ ఒక చిన్న బాధ అనిపించిన సంఘటన ఒకటి ఉన్నది. ఏది ఇతర పార్టీ నుంచి వెళ్ళి మారేవాళ్ళు అధికారం కోసమే వస్తారు, ఆధిపత్యం కోసం వస్తారని ఒక పోస్ట్ చూసిన నేను. అది దానంతా చిల్లర పోస్ట్ ఇంకోటి ఉండదు. ఒకవేళ అట్లాంటి వాటికి మేము ఉంటే 2008లో రాజశేఖర రెడ్డి గారు ఒకసారి పిలిచిందాన్ని. పిలిచి, రాజేంద్ర నువ్వు మంచిగా గెలిచినావు 2008లో, మంచి పొటెన్షియల్ క్యాండిడేట్వి, నీకు ఏ మంత్రి పదవి కావాలో టిక్కు పెట్టుకో, నీకు ఏం కావాలో టిక్కు పెట్టుకో, నేను ఇస్తా అని చెప్పి. కానీ ఆనాడు మీకు తెలుసు ఎంత కమిట్మెంట్తో పనిచేస్తాను. మొన్న కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు కూడా 2023 ఎన్నికల ముందు కూడా మీరు మా సాచలుగా వీళ్ళంతా రాజగోపాల్ రెడ్డి గారు కానీ, తర్వాత వివేక్ గారు, మా జితేందర్ రెడ్డి గారు కానీ, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, మాకు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, జూపల్లి కృష్ణారావు అంటూ మన అందరి ఎజెండా, మనందరం కేసీఆర్ బాధితులం కాబట్టి కేసీఆర్ని ఓడగొట్టాలంటే మనం ఒక ప్లాట్ఫామ్ మీద ఉందామనుకున్నాం. ఇప్పుడు మీరున్న ప్లాట్ఫామ్ సరిపోతలేదని మీరు అనుకుంటాను కాబట్టి సరిపోయే ప్లాట్ఫామ్ మీద కొట్లాడతామని చెప్పి కూడా ఇచ్చింది. అందరి పేరు నేను కూడా పోయేది ఉండే వాస్తవంగా, నన్ను కూడా రమ్మన్నారు. ఒకవేళ నిజంగానే పదవి కోసమే అయితే నేను కూడా వాళ్ళ లెక్క పోయి అక్కడ గెలిచి మంచిగా ఓ మంత్రో ఏదో డిప్యూటీ సీఎం ఏదో అవుతుంది కదా. అంటే మేము అట్లా పదవుల కోసం పాకులాడేటువంటి వాళ్ళని కాదనే విషయం అర్థం కావాలి. మాకు కమిట్మెంటు, మాకు లెక్క, మాకు పత్రం ఉంటుంది తప్ప వట్టిగానే ఉండదు. తర్వాత ఇంకోటి అది రాంగ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఎక్కడో కాదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. టీఆర్ఎస్ పార్టీ పుట్టంగానే వాళ్ళకెళ్ళే పుట్టకొచ్చిండు నాయకులంతా కూడా. అనేక పార్టీల నుంచి వచ్చిండు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు, జెండాలను పక్క పెట్టండి, పార్టీలను పక్క పెట్టండి, సిద్ధాంతాలను పక్క పెట్టండి, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సీ వరకు రండి అంటే అందరు వచ్చిండ్రు, పోయిండ్రు, గెలిచిండ్రు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు ఇవాళ చక్కన పోతారు, ఇంకో పార్టీలో ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. మళ్ళీ ఆ పార్టీ కాగానే ఈ పార్టీలకు వచ్చారు. అంటే పార్టీలు కొద్దిమంది అవసరాల కోసం మారుతుండొచ్చు, మంత్రి పదవుల కోసం మారుతుండొచ్చు. కానీ ఇప్పుడు నేనున్నా,
వాస్తవంగా నేను చేసింది రైట్ అని అనుకోవట్లేదు. నేను నాలాంటి వాడు పార్టీలు మారాలనేటువంటి ఆలోచన ఉన్నది కాదు, గుర్తుపెట్టుకోండి.